ధర్మం, విశ్వాసం, ఇవి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడదాం. అది హస్తినాపుర సభ. రాజులు, యోధులు, పెద్దలు కూర్చున్నారు. ఆ సభ మధ్యలో ఒక స్త్రీని లాగి తెచ్చారు. ఆమె ద్రౌపది. ఆమె కేవలం స్త్రీ మాత్రమే కాదు, ఆమె పాండవుల గౌరవం, వారి ఆత్మ గౌరవం. జూదంలో అన్నీ ఓడిపోయిన పాండవులు ద్రౌపదిని పణంగా పెట్టారు. దుశ్శాసనుడు సభ మధ్యలో ఆమెను జుట్టు పట్టుకొని లాగాడు. భీష్ముడు తల వంచాడు. ద్రోణుడు కళ్ళు మూసుకున్నాడు. పాండవులు ఏమీ చేయలేని పరిస్థితి. దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగసాగాడు. అప్పుడు ద్రౌపది విశ్వాసంతో శ్రీకృష్ణుడి శరణు కోరింది. దుశ్శాసనుడు ఎంత గుంజినా చీర రావడం ఆగలేదు. అప్పుడు ద్రౌపది తల ఎత్తి నిల్చుంది. అది కేవలం వస్త్రం మాత్రమే కాదు, అది కృష్ణుడి కరుణ, ఆమె విశ్వాసం, తన ధర్మం. దీంతో నీకు ఏమర్థమైంది? ప్రపంచం నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ బంధుమిత్రులు నీతో తోడు లేకపోయినా, నీ ధర్మం, నీ విశ్వాసమే నీకు రక్షణ. ధర్మో రక్షతి రక్షితః. See you again.